ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 61,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఇంజనీరింగ్ శాఖ ఒక్క పోస్టు భర్తీ చేయలేదన్నారు. హైదరాబాద్ జలసౌధలో జేఈఏ జెటిఓలకు నియామక పత్రాలు అందించారు. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలిందన్నారు. రాష్ట్రంలో నీరు పారలేదని కేవలం కుటుంబానికి నిధులు పారాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీని బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తర్వాత జూనియర్ టెక్నికల్ ఆఫీస్ అయినా గొప్పలు మాట్లాడుతుంటారు కాళేశ్వరం అని. అందుకే ఈ రోజు ఇంజనీర్లుగా నేను మీకు సూచన చేస్తున్నా, మీరు ఆదర్శంగా తీసుకోవాల్సిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అయితే ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో చూడాల్సింది కాళేశ్వరం. తప్పకుండా మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ సందర్శించాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ని సందర్శించాలి. అదే విధంగా ఈ రోజు మీరు కాళేశ్వరాన్ని కూడా సందర్శించి ఎందుకు ఇంత లోప భూయిష్టమైన ప్రాజెక్టులు నిర్మాణం జరిగినరు, ఎక్కడైనా చిన్న ఇల్లు పూరు గుడిసె కట్టుకున్నా కూడా పునాది తవ్వి కనీసం ఆ భూమి ఎట్లుంది, చదును ఉందా, లూజ్ ఉందా, లేకపోతే హార్డ్ రాక్ ఉందా, సాఫ్ట్ రాక్ ఉందా, ఎట్లుందో మనం ఒక అంచనాకు వస్తాం. కానీ 1,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులు కట్టిన దగ్గర కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదు. పెద్దసారి హెలికాప్టర్లో పోకుంటూ కిందికి చూసి ఇంజనీర్ గారికి చూపించారు, ఇక్కడొక బ్రిడ్జ్ కట్టి, ఇక్కడొకటి కట్టి, ఇక్కడొకటి కట్టాలి. వారు పేపర్ మీద రాసుకున్నారు, కిందికి వచ్చారు, కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఆయన కట్టిండు. ఇంత అధ్వానంగా గాల్లో నుంచి ప్రాజెక్టులను చూపించి 80,000 పుస్తకాలు చదివినా నేనే ఇంజనీర్ను, నేనే డాక్టర్ను, నేనే లాయర్ను, నేనే అని ఈరోజు నేనే దొంగనని ఆయనే చెప్పుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో దాపురించినాయి. అందుకే ఇంజనీర్ల పనే చేయండి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ గా మీరు ఇచ్చే సాంకేతిక పరమైన సమాచారాన్ని ప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టాలా లేదా పాలసీ డెసిషన్ మాత్రమే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ చేయాలి. ఇంజనీర్లు చేయాల్సిన పని ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు చెయ్యకూడదు. You are joining a very prestigious and a very distinguished department of Telangana government. మీరు ఎవరి వారసత్వం తీసుకుంటున్నారంటే సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, అదే విధంగా సర్ నవాబ్ అలీ, నవాబ్ జంగ్ బహదూర్ లాంటి గొప్ప గొప్ప ఇంజనీర్లు ఈ తెలంగాణ ప్రాంతంలో గొప్ప గొప్ప ఇరిగేషన్ కట్టడాలు నిర్మించిన వాడు. You are stepping into the legacy, into the footsteps of some of the greatest engineers of India. Sir Mokshagundam Vishweshwaraya is the only engineer to be decorated with Bharat Ratna. He was the chief engineer and special advisor to Nizam, and he was the one who first did Musi Nadilo వరదలు వస్తే హైదరాబాద్ నగరాన్ని ఎట్లా కాపాడాలని ప్రణాళిక చేసింది సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అదే విధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిర్మించింది కూడా